మ్మ్. డిప్రెషన్ తగ్గించడానికి లేదా మనస్సుకు ప్రశాంతత ఇవ్వడానికి వాడే కొన్ని రకాల మందులే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నేరుగా మనిషి గుండె ఆగిపోయేలా చేస్తాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది కదా. అంటే ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడాల్సిన మందు వారి ప్రాణాలు తీసే స్థాయికి ఎలా మారుతుందనేది నిజంగా ఒక మైండ్ బెండింగ్ ఫ్యాక్ట్. ఖచ్చితంగా. మ్మ్. మన శరీరంలో, ముఖ్యంగా నాడీ వ్యవస్థలో ఒక చిన్న రసాయన మార్పు ఎంత పెద్ద విపత్తును సృష్టిస్తుందో చెప్పడానికి అదొక ఉదాహరణ మాత్రమే. చూడండి, ఈ బయోకెమికల్ బ్యాలెన్స్ అనేది ఒక కత్తి మీద సాము లాంటిదనమాట. అవును. అందుకే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో మన ముందున్న మెడికల్ నోట్స్, సైకియాట్రిక్ పరిశోధనలు, ఇంకా ప్రవర్తనా శాస్త్ర మూలాలను ఆధారంగా చేసుకుని ఒక ఆసక్తికరమైన చర్చ చేద్దాం. అసలు మానవ మనసు ఎలా పనిచేస్తుంది, ఎక్కడ మెదడు అద్భుతంగా వికసిస్తుంది, ఎక్కడ అది గతి తప్పుతుంది అనే విషయాలు. నిజమే. ఒక సాధారణ పిల్లాడి ఎదుగుదల దగ్గర నుండి ప్రాణాలు తీసే మానసిక రుగ్మతల వరకు ఆ బయోకెమికల్ బ్యాలెన్స్ వెనుకున్న అసలు రహస్యాలను ఛేదిద్దాం ఈరోజు. మ్మ్. అసలు సమస్యలేంటో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకు నార్మల్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం కదా. 100% కరెక్ట్. ఎందుకంటే ఎక్కడ తప్పు జరుగుతోందో పసిగట్టాలంటే ముందుగా అంతా సవ్యంగా ఎలా ఉండాలో తెలియాలి. సరే, దీన్నిలా అర్థం చేసుకుందాం. అంటే ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు దానికి కొన్ని ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఉంటాయి. ఏ యాప్ ఎలా పనిచేయాలో ముందే ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. అలాగే మనిషి ఎదుగుదలలో కూడా ఈ ఫ్యాక్టరీ సెట్టింగ్స్, అదే మైలురాళ్లు ఉంటాయన్నమాట. అసలు 2 ఏళ్ల పిల్లాడి ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి? మంచి ఉదాహరణ. ఈ మూలాల ప్రకారం చూస్తే 2 ఏళ్ల వయసొచ్చేసరికి ఒక పిల్లాడి పదజాలంలో కనీసం 50 నుండి 200 పదాలుండాలి. ఓ, అన్ని పదాలా? అవును. అలాగే వారు 2 పదాలను కలిపి చిన్న వాక్యాలుగా మాట్లాడగలగాలి కూడా. అంటే అమ్మ కావాలి లేదా పాలివ్వు లాంటివన్నమాట. కానీ మరి కొంతమంది పిల్లలు ఆ వయసుకి కూడా సరిగ్గా మాట్లాడరు కదా. అప్పుడు తల్లిదండ్రులు వెంటనే ఆందోళన పడాలా? హాస్పిటల్కి పరుగులు తీయాలా? ఇక్కడే వైద్యులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆందోళనను గుర్తించి దాన్ని అంగీకరించాలి ముందు. చాలామంది పిల్లలు కొద్దిగా నెమ్మదిగా అందుకుంటారు, వారు ఖచ్చితంగా కోలుకుంటారు అని వైద్యులు భరోసా ఇవ్వాలి. అంటే భయపడాల్సిన పని లేదంటారా? అలా అని గాలికి వదిలేయకూడదు. ఆ పిల్లాడి ఎదుగుదలను నిశితంగా మానిటర్ చేయడం చాలా అవసరం. అర్థమైంది. మరి 3 ఏళ్ల వయసొచ్చేసరికి ఈ స్కిల్స్ ఇంకా ఎలా మారతాయి? 3 ఏళ్ల వయసులో పిల్లల మెదడు అద్భుతంగా వికసిస్తుంది. వారు ఇతరులతో కలిసి ఊహాత్మకంగా అంటే ఇమాజినేటివ్గా ఆడుకోవడం ప్రారంభిస్తారు. అంటే ఒక కర్రను పట్టుకుని గుర్రంలాగా ఊహించుకోవడం లాంటి పనులా? ఖచ్చితంగా అవే. సాధారణ వాక్యాలు మాట్లాడగలుగుతారు. కాగితం మీద వృత్తాన్ని గీయగలగడం, తినడానికి చెంచాలాంటి పాత్రలు వాడటం, ట్రైసైకిల్ నడపడం, ఇవన్నీ వారి మోటార్ స్కిల్స్కి నిదర్శనమన్నమాట. నాకిక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం కనిపించింది. అంటే 4 ఏళ్ల వయసు గురించి. ఆ వయసులో పిల్లలకు జెండర్ గురించి అవగాహన వస్తుందట. అవును. ఒక అబ్బాయి తాను అబ్బాయిని అని, అమ్మాయి తాను అమ్మాయిని అని గ్రహిస్తారు ఆ వయసులో. కానీ ఒక్కోసారి అబ్బాయిలు బొమ్మలతో ఆడుకోవటం, అమ్మాయిలు కార్లతో ఆడుకోవటం చూస్తుంటాం. ఇది చూసి చాలామంది పేరెంట్స్ భయపడిపోతారు కదా. ఆ భయం అస్సలు అవసరం లేదు. ఈ వయసులో పిల్లలు వ్యతిరేక లింగానికి సంబంధించిన ఆటలాడటం అనేది కేవలం ఒక సాధారణ ఎక్స్ప్లోరేషన్ మాత్రమే. అది ఎటువంటి లోపం కాదు. అంటే దీనికి మరియు మనం తరచుగా వినే జెండర్ డిస్ఫోరియాకు సంబంధం లేదా? అస్సల్లేదు. ఆ రెండింటికీ చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. జెండర్ డిస్ఫోరియా అంటే పుట్టుకతో వచ్చిన తన లింగానికి, తాను మానసికంగా ఫీలవుతున్న లింగానికి మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉండి అది వారిలో సుదీర్ఘకాలం పాటు తీవ్రమైన మానసిక క్షోభన కలిగిస్తే. ఓ, అంటే అప్పుడు దాన్ని నిర్ధారిస్తారా? అవును. కేవలం ఆటలు మారినంత మాత్రాన అది డిస్ఫోరియా కాదు. ఓకే. ఇంకొక విషయం. ఒక 6 నెలల పిల్లాడిని ఎవరైనా కొత్తవాళ్లు ఎత్తుకోగానే భయపడి విపరీతంగా ఏడుస్తుంటారు. దాన్ని స్ట్రేంజర్ యాంగ్జైటీ అంటారు కదా. అది ఎందుకొస్తుంది? అదేమైనా సిస్టమ్ గ్లిచ్చా? కానే కాదు. అది మెదడు యొక్క సెక్యూరిటీ సిస్టమ్ అప్డేట్ అవుతోందనడానికి సంకేతం. పరిచయం లేని వ్యక్తులను చూసి ఏడవడం అనేది 6 నెలల వయసులో మొదలై 2 ఏళ్ల వరకు ఉంటుంది. అంటే తమకు సురక్షితమైన వారు ఎవరు, ప్రమాదకరమైన వారు ఎవరు అని మెదడు వర్గీకరించటం ప్రారంభించిందనడానికి ఇదొక సానుకూల లక్షణమా? అవును, పర్ఫెక్ట్గా చెప్పారు. అంటే మెదడు సహజంగానే ప్రమాదాలను పసిగట్టి భయపడటం నేర్చుకుంటోందనమాట. అయితే
ఈ భయాలను లేదా ప్రవర్తనను పర్యావరణం నుండి కూడా మనం నేర్చుకుంటాం కదా. ఒక తటస్థమైన విషయానికి అనవసరంగా భయపడటం ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా దీన్నే ప్రవర్తనా శాస్త్రంలో క్లాసికల్ కండిషనింగ్ అంటారు. మెదడు రెండు వేరువేరు విషయాలను ఎలా కనెక్ట్ చేస్తుందో ఇది వివరిస్తుంది. అంటే ఉదాహరణకు నా కుక్కపిల్ల మెడలో ఉన్న బెల్ట్ చప్పుడు వినగానే అది వాకింగ్కి తీసుకెళ్తారన్న ఆనందంతో తోక ఊపుతుంది. బెల్ట్ చప్పుడు అనేది దానికి సంతోషాన్నిచ్చే విషయం కాదు, కానీ అది వాకింగ్కి గుర్తుగా మారిపోయింది. అదేనా? అద్భుతమైన ఉదాహరణ. ఆ బెల్ట్ చప్పుడనేది ఒక న్యూట్రల్ స్టిమ్యులస్. దానివల్ల సహజంగా ఎలాంటి ప్రతిస్పందన రాదు. కాని దాని వాకింగ్కి అంటే సహజమైన ఉద్దీపనకు పదే పదే జతచేస్తే ఏమైంది? కాలక్రమేణా ఆ తటస్థ ఉద్దీపన స్వయంగా ప్రతిస్పందనను సృష్టించింది. ఎగ్జాక్ట్లీ. ఇది అభ్యసనంలో ఒక ప్రాథమిక సూత్రం. మన ప్రవర్తన ఎలా రూపొందుతుందో చెప్పటానికి ఇదొక ఆధారం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సో, సాధారణ ప్రవర్తన అంటే ఏమిటో ఒక అవగాహన వచ్చింది. మరి ఈ ప్రవర్తన హద్దులు దాటినప్పుడు రుగ్మతలుగా ఎలా మారుతుంది? ఉదాహరణకు ఏడీహెచ్డీ. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అవును. 4 ఏళ్ల వయస్సులో ప్రతి పిల్లాడు ఒకచోట కూర్చోకుండా గంతులు వేస్తుంటాడు, అల్లరి చేస్తాడు. మరి ఆ సాధారణ అల్లరికి ఏడీహెచ్డీకి మధ్య గీతెక్కడ గీయాలి? ఇది చాలా క్లిష్టమైన విషయం. మీరన్నట్లుగానే 4 ఏళ్లలోపు పిల్లల్లో ఏకాగ్రత లోపం, హైపర్ యాక్టివిటీ సహజం. అందుకే ఎంత అల్లరి చేసినా సరే 4 లేదా 5 ఏళ్ల వయసు వచ్చేవరకు పిల్లల్లో ఏడీహెచ్డీని నిర్ధారించకూడదు. అంటే అప్పటికి వారి మెదడు ఎదుగుదల ఒక నిర్దిష్ట దశకు చేరుకుంటుందా? అవును. మరి 5 ఏళ్లు దాటాక రోగ నిర్ధారణ ఎలా చేస్తారు? కేవలం ఇంట్లో అల్లరి చేస్తే సరిపోతుందా? లేదు లేదు. రోగ నిర్ధారణకు స్పష్టమైన నియమాలున్నాయి. కనీసం 6 నెలల పాటు ఈ లక్షణాలు కొనసాగాలి. అది కూడా కనీసం 2 వేర్వేరు ప్రదేశాలలో. ఓ, అంటే కేవలం ఇంట్లో మాత్రమే కాదు, స్కూల్ లేదా ప్లేగ్రౌండ్లో కూడా ఆ లక్షణాలు కనిపిస్తూ ఇబ్బంది కలగాలి అన్నమాట. కరెక్ట్. అందుకే ఇందులో ఉపాధ్యాయుల అంచనాలు అత్యంత కీలకమని మూలాలు చెప్తున్నాయి. ఇది చిన్నపిల్లల సమస్య మాత్రమే అనుకుంటారు చాలామంది. కాని పెద్దలలో కూడా ఏడీహెచ్డీ ఉంటుందని మన సోర్సెస్లో ఉంది. మరి పెద్దవాళ్లు కూడా చిన్నపిల్లల్లా గంతులు వేస్తారా ఏంటి? హహ, అలా కాదు. ఇది పెద్ద వయసులో కూడా కొనసాగుతుంది. అప్పుడు వారు అంత చురుగ్గా అంటే ఓవర్ట్గా హైపర్ యాక్టివ్గా కనిపించకపోవచ్చు. బయటికి స్థిరంగా కూర్చున్నట్లే ఉంటారు. మరి వాళ్ళ సమస్య ఏంటి? వారిలో విపరీతమైన ఏకాగ్రతలేమి, పనులను ప్లాన్ చేసుకోలేని అసంఘటిత స్థితి మరియు ఆలోచించకుండా ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవడం కనిపిస్తుంది. లోపల మెదడు ఒక రేస్ కార్లాగా పరిగెత్తుతుంటుంది. ఓ, అంటే ఇదొక అంతర్గత పోరాటమన్నమాట. మరి వీరికి ఎలాంటి చికిత్సుంటుంది? వీరికి మొదట ప్రాధాన్యతగా స్టిమ్యులెంట్స్ ఇస్తారు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే నాకు పెద్ద డౌటొచ్చింది. వాళ్ళిప్పటికీ హైపర్ యాక్టివ్గా ఉండి ఏకాగ్రత లేకుండా ఉంటే వాళ్లకు మళ్లీ స్టిమ్యులెన్స్ ఇవ్వడమేంటి? మంటల్మీద పెట్రోల్ పోసినట్లు కాదా అది? పైకి ఎలాననిపిస్తుంది కానీ మెదడు పనిచేసే తీరు వేరు ఇక్కడ. మన మెదడు ముందు భాగంలో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది. మన ఆలోచనలను కంట్రోల్ చేసే ట్రాఫిక్ పోలీస్ లాంటిదన్నమాటది. ఓకే. ఎపినెఫ్రిన్, డోపమైన్. ఓహో, అంటే స్టిమ్యులెంట్స్ ఏం చేస్తాయంటే ఆ ట్రాఫిక్ పోలీస్కి ఇంధనమిచ్చి మేల్కొల్పుతాయి. దాంతో ఏకాగ్రత పెరుగుతుంది. అంతేనా? అద్భుతమైన మెకానిజం కదా. నిజంగానే. మరి ఈ మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవా? ఉంటాయి. ముఖ్యంగా ఆకలి తగ్గడం, నిద్రలేమిలాంటి చిన్నపాటి సమస్యలు వస్తాయి. కాని వీటివల్ల మందులు ఆపాల్సిన అవసరం లేదు. అందరికీ ఇదే వాడతారా? లేదు. ఒకవేళ ఆ వ్యక్తికిగాని వారి కుటుంబంలోగాని డ్రగ్స్ లేదా వ్యసనాల చరిత్ర ఉంటే మాత్రం స్టిమ్యులెంట్స్ వాడరు. అప్పుడు అటోమాక్సిటైన్ అనే ప్రత్యామ్నాయ మందు వాడతారు. సరే, ఈ ప్రవర్తనా సమస్యల్లో ఇంకా తీవ్రమైనవేమున్నాయి? మూలాల్లో ఓడీడీ ఇంకా కండక్ట్ డిజార్డర్ అనేవో పేర్లున్నాయి. వీటికి తేడా ఏంటి? ముందుగా ఓడీడీ గురించి చూద్దాం. దీని పూర్తి పేరు ఆపోజిషనల్ డెఫియంట్ డిజార్డర్. ఇందులో పిల్లలు తల్లిదండ్రులతో లేదా అధికారులతో విపరీతంగా వాదిస్తారు, ఎదురు చెప్తారు. అంటే ఇతరుల హక్కులను ఉల్లంఘిస్తారా? లేదండి. వీరు ఇతరుల హక్కులను ఉల్లంఘించరు, హింసకు పాల్పడరు. కేవలం ఒక మొండితనం మాత్రమే ఉంటుంది. అంటే హోంవర్క్ చేయనని పేచీ పెట్టడం లాంటిదా? అవును. కానీ దీనికంటే తీవ్రమైనది కండక్ట్ డిజార్డర్. ఇందులో పిల్లలు ఇతరుల హక్కులను ఉల్లంఘిస్తారు,
జంతువులపై లేదా మనుషులపై హింసాత్మక దాడి చేయడం, దొంగతనాలు చేయడం చేస్తారు. ఇది భవిష్యత్తులో నేరస్తులుగా మారే ప్రమాదాన్ని సూచిస్తుందా? ఖచ్చితంగా. ఇక మూడవది ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్. పేరు చూస్తుంటే అకస్మాత్తుగా పేలిపోయే బాంబులాగా ఉందే. సరిగ్గా అలాగే ప్రవర్తిస్తారు. ఇందులో వ్యక్తి అకస్మాత్తుగా తీవ్రమైన కోపంతో దాడులకు దిగుతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఏంటది? ఒక పెన్ కింద పడిపోయినంత చిన్న విషయానికి ఇల్లంతా పగలగొట్టేంత కోపమొస్తుంది. రెచ్చగొట్టిన దానికి ఆ ప్రతిస్పందనకు ఏమాత్రం పొంతన ఉండదు. వినడానికే భయంగా ఉంది. ఈ ప్రవర్తనా సమస్యలే కాకుండా అభ్యాస రుగ్మతలు, అదే లెర్నింగ్ డిజార్డర్స్ కూడా ఉంటాయి కదా. చదవడం, రాయడం లేదా లెక్కల్లో వయసుకు తగ్గ ప్రతిభ లేకపోవడం అనేది కూడా ఒక రుగ్మతే అని మూలాల్లో స్పష్టంగా ఉంది. అవునండి. సరే, ఇదంతా పిల్లల గురించి. మరి కౌమారదశ విషయానికొస్తే వాళ్ల మూడెప్పుడెలా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. అది సహజమేనా? టీనేజ్లో మూడ్ మారడం సహజమే, కానీ అది వారి సామాజిక జీవితాన్ని లేదా విద్యాభ్యాసాన్ని ఎంత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది అనేది ముఖ్యం. టీనేజర్స్తో ఒక పెద్ద సమస్య ఏంటంటే, వారికి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు దాన్ని సరిగ్గా పాటించరు. ఎందుకని? మందులు వేసుకోవడానికి వాళ్లకొచ్చిన సమస్యేంటి? ఎందుకంటే ఆ వయసులో వారికి స్వేచ్ఛ ముఖ్యం. తాము ఎవరి మాట వినకూడదు, అధికారులను ఎదిరించాలి అనుకుంటారు. అలాగే వాళ్ల స్నేహితుల ముందు తాము పర్ఫెక్ట్గా కనిపించాలి. మందులు వేసుకుంటున్నట్లు తెలిస్తే తక్కువగా చూస్తారనే భయం వారిలో ఉంటుంది. వావ్, ఇది చాలా కామన్ సమస్య. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్ళి నాడీ సంబంధిత మరియు అభివృద్ధికి సంబంధించిన వైరుధ్యాలను పరిశీలిద్దాం. ముందుగా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఆటిజం ఉన్నవారందరికీ మేధస్సు తక్కువగా ఉంటుందనే ఒక అపోహ ఉంది కదా. అవును, అది పెద్ద అపోహ. ఆటిజం అనేది ఒక స్పెక్ట్రమ్. ఇందులో ప్రధానంగా సామాజిక కమ్యూనికేషన్లో లోపాలు మరియు ఒకే పనిని లేదా ఆసక్తిని మళ్లీ మళ్లీ చేయడం కనిపిస్తాయి. మరి మేధస్సు విషయానికొస్తే? తేలికపాటి ఆటిజం ఉన్నవారిలో భాషా నైపుణ్యాలు మరియు మేధస్సు అంటే ఐక్యూ పూర్తిగా సాధారణంగానే ఉండొచ్చు. వాళ్లు పెరిగి సమాజంలో వారితో ఇతరుడు వ్యవహరించే తీరు సంక్లిష్టంగా మారినప్పుడు ఈ కమ్యూనికేషన్ లోపం బయటపడుతుంది. ఓకే, కానీ మూలాల్లో రెట్ సిండ్రోమ్ గురించి చదివినప్పుడు నాకు నిజంగా గుండె ఆగినంత పనైంది. అంతవరకు బాగానే ఉన్న పిల్లలు అకస్మాత్తుగా నైపుణ్యాలను కోల్పోవడమేంటి? ఇది చాలా బాధాకరమైన జన్యుపరమైన రుగ్మత. ఇది ప్రధానంగా ఆడపిల్లలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. MECP2 అనే జన్యులో వచ్చే ఉత్పరివర్తనాల వల్ల ఇది వస్తుంది. అంటే పిల్లలు సాధారణంగానే పెరుగుతారా మొదట్లో? అవును, పిల్లలు 6 నుండి 18 నెలల వరకు సాధారణంగానే పెరుగుతారు. ఆ తర్వాత అప్పటి వరకు నేర్చుకున్న మాటలు, మోటార్ స్కిల్స్ కోల్పోతారు. తల ఎదుగుదల ఆగిపోతుంది. చేతులతో ఏదో అర్థంలేని కదలికలు చేస్తుంటారు. అంటే వారి మెదడు కణాలు నశించిపోతున్నాయా? ఇది న్యూరో డీజనరేషన్ అంటారా? ఇక్కడే మనం ఒక ముఖ్యమైన బయోలాజికల్ తేడా గమనించాలి. ఇది న్యూరో డీజనరేషన్ కాదు. అంటే ఒక ఇల్లు కడుతున్నప్పుడు సగం కట్టాక వర్కర్స్ పారిపోతే ఎలా ఉంటుందో అలాగనమాట. ఉన్న ఇల్లు కూలిపోలేదు, కాని కొత్తగా నిర్మాణం జరగడం ఆగిపోయింది. అంతేనా? అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే జరుగుతుంది. దీన్ని వైద్య పరిభాషలో అరెస్టెడ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటారు. అంటే మెదడు అభివృద్ధి మధ్యలోనే నిలిచిపోతుంది. కణాలు చలిపోవడం లేదు, కానీ ఎదుగుదల ఆగిపోయింది. వావ్, ఈ జన్యువులు చేసే మాయ అంతా ఇంతా కాదు. మరి టూరెట్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఇందులో టిక్స్ అంటారు కదా. అవును, ఇందులో వ్యక్తికి తెలియకుండానే వింత శబ్దాలు చేయడం మరియు శరీర భాగాలను కదిలించడం జరుగుతుంది. ఈ రెండూ ఖచ్చితంగా ఉండాలి. ఇవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. వాళ్ళు దాన్నసలు ఆపుకోలేరా? ఇక్కడొక విశేషముంది. ఒకవేళ వాళ్ళు కావాలనుకుంటే తాత్కాలికంగా కొంతసేపు ఆ టిక్స్ రాకుండా ఆపుకోగర్రు. కానీ అలా ఆపుకున్నప్పుడు వారిలో ఒక విధమైన తీవ్రమైన ప్రేరేపణ కలుగుతుంది. అంటే మనకు విపరీతంగా తుమ్ము వస్తున్నప్పుడు ముక్కు మూసుకుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తే లోపల ఎంత అసౌకర్యంగా ఉంటుందో, చివరికి తుమ్మేస్తే కాని శాంతి కలగదు చూసారా, అలాంటిదా? ఖచ్చితంగా అలాంటిదే. ఆ టిక్ చేస్తేనే వారికి అసౌకర్యం నుండి విముక్తి దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు మరొక ఆశ్చర్యకరమైన విషయం అడుగుతాను. విల్సన్ వ్యాధి గురించి. మన ఇళ్లల్లో వాడే రాగి అంటే కాపర్ మెదడును నాశనం చేయటమేంటి? విల్సన్ వ్యాధిలో జన్యుపరమైన లోపం వల్ల శరీరంలో కాపర్ పేరుకుపోతుంది. ముఖ్యంగా కాళ్లయం, మెదడు మరియు కంటిలోని కార్నియాలో ఈ రాగి నిల్వలు పేరుకుపోతాయి. సమస్యలెందుకొస్తాయి? అక్కడే అసలైన ట్విస్ట్.
కాలేయ సమస్యలు బయటపడటానికి ముందుగానే ఆ వ్యక్తిలో వ్యక్తిత్వ మార్పులు, డిప్రెషన్, మేనియా లేదా సైకోసిస్ వంటి మానసిక లక్షణాలు బయటపడవచ్చు. ఒక శారీరక మూలకం మెదడులోకి చేరి పూర్తిగా ఒక మానసిక వ్యాధిలాగా ఎలా భ్రమపడేలా చేస్తుందో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. అవును. సో శారీరక లోపాలు మెదడును దెబ్బతీస్తే మరి ఎమోషనల్గా జరిగే దాడుల నుండి మనసు తనను తాను ఎలా రక్షించుకుంటుంది? ఒక బైక్కి గుంతల్లో పడిన దెబ్బ తగలకుండా ఉండేందుకు షాక్ అబ్జార్బర్స్ ఉన్నట్లు మనస్సుకు డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి కదా. అవును. మన మనసు విపరీతమైన భావోద్వేగాల నుండి రక్షణ పొందడానికి అపస్మారకంగా అంటే అన్కాన్షియస్గా ఈ రక్షణ కవచాలను వాడుతుంది. ఉదాహరణకు హ్మ్. నేనొక వ్యక్తిని చూశాను. తను ఒకరోజు ఒకరిని దేవుడిలాగా ఆరాధిస్తాడు. చిన్న తప్పు జరిగితే వాడికంటే చెడ్డవాడు లేడని రాక్షసుడిలాగా ద్వేషిస్తాడు. మధ్యలో ఏమీ ఉండదు. దీన్నేమంటారు? దీన్నే స్ప్లిట్టింగ్ అంటారు. విషయాలను పూర్తిగా మంచి లేదా పూర్తిగా చెడు అనే విభజించడం అన్నమాట. బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మరి బాస్ మీద కోపం వస్తే ఇంటికొచ్చి పెంపుడు కుక్కన తన్నడం లాంటిదా డిస్ప్లేస్మెంట్ అంటే? అవును. ఎవరి మీదైతే కోపం వచ్చిందో వారి మీద చూపించడం ప్రమాదకరం కాబట్టి ఆ కోపాన్ని తక్కువ ప్రమాదమున్న మరొక వ్యక్తి లేదా వస్తువుపై చూపించడమే డిస్ప్లేస్మెంట్. మరి సప్రెషన్ మరియు ప్రొజెక్షన్ల మధ్య ఉన్న తేడా ఏంటి? సప్రెషన్ అనేది చాలా పరిణతి చెందిన డిఫెన్స్ మెకానిజం. అంటే మ్యాచ్యూర్ అన్నమాట. ఒక బాధపెట్టే ఆలోచన వచ్చినప్పుడు దీని గురించి ఇప్పుడు ఆలోచించును అని ఆ ఫైల్ని తీసి బుద్ధిపూర్వకంగా పక్కన పెట్టడం. మరి ప్రొజెక్షన్? కాని ప్రొజెక్షన్ అనేది అపరిపక్వమైన విధానం. తనలో ఉన్న ఆమోదయోగ్యం కాని అసూయను కప్పిపుచ్చుకోవడానికి అద్దంలో చూసుకొని వాళ్లకే నామీద అసూయ అని ఇతరులకు ఆపాదించడమన్నమాట. ఓహో, ఇక ప్యాసివ్ అగ్రెషన్ అంటే కోపాన్ని నేరుగా కాకుండా పరోక్షంగా వ్యక్తం చేయడం కదా. మరి రియాక్షన్ ఫార్మేషన్ అంటే? ఒక వ్యక్తిని లోపల తీవ్రంగా ద్వేషిస్తూ బయటకు మాత్రం వాళ్లపై విపరీతమైన ప్రేమ, ఆప్యాయత చూపించటం. అంటే తమలోని ఆమోదనోగ్యం కాని భావాలను వాటికి పూర్తి వ్యతిరేకమైన భావాలతో భర్తీ చేయడమన్నమాట. అవును. ఇది పూర్తిగా అపస్మారకంగా జరుగుతుంది. ట్రాన్స్ఫరెన్స్ ఇంకా కౌంటర్ ట్రాన్స్ఫరెన్స్ గురించి కూడా చెప్పండి. ట్రాన్స్ఫరెన్స్ అంటే గతంలో తల్లి లేదా తండ్రిలాంటి ముఖ్యమైన వ్యక్తిపై ఉన్న ఎమోషన్స్ను ప్రస్తుత వ్యక్తిపై అంటే ఉదాహరణకు వైద్యుడిపై రోగి అపస్మారకంగా చూపించడం. దానికి ప్రతిగా వైద్యుడు కూడా తన గత సంబంధాల ఆధారంగా రోగిపై స్పందిస్తే దాన్ని కౌంటర్ ట్రాన్స్ఫరెన్స్ అంటారు. ఇది రోగికి అందించే వైద్య సంరక్షణకు అత్యంత హానికరం. మనస్సు వేసే వేషాలు అన్నీ ఇన్ని కావు. మరి దుఃఖం ఇంకా డిప్రెషన్, ఈ రెండింటికీ తేడా ఏంటి? ఆత్మీయులు చనిపోయినప్పుడు వచ్చే దుఃఖం డిప్రెషన్గా మారుతుందా? దుఃఖంలో కూడా విచారం, ఏడుపు ఉంటాయి. కానీ దుఃఖంలో ఉన్న వ్యక్తులు అప్పుడప్పుడు కొద్దిపాటి ఆనందాన్ని పొందగలరు. కానీ డిప్రెషన్లో తీవ్రమైన ఆనందలేమి, పనికిరాని భావన మరియు ఆత్మహత్య ఆలోచనలో ఉంటాయి. ఇది చాలా ముఖ్యం తెలుసుకోవడం. ఇంకో ముఖ్య విషయం, ఆత్మీయులు చనిపోయిన కొత్తలో వారు కనిపించినట్లు భ్రమపడటం అనేది సాధారణ దుఃఖంలో ఒక భాగమే. అది సైకోసిస్ కాదు. మరి చిన్నపిల్లలు మరణాన్ని ఎలా తీసుకుంటారు? 7 ఏళ్ల వయసు వచ్చే వరకు పిల్లలకు మరణం శాశ్వతమని తెలియదు. వారు దాన్ని తాత్కాలిక అనుకుంటారు. అంటే మళ్ళీ వచ్చేస్తారనుకుంటారా? అవును. ఎవరైనా చనిపోతే తమ వల్లే అలా జరిగిందేమో అని నిందించుకునే మ్యాజికల్ థాట్స్ వారిలో ఉంటాయి. అప్పుడు వారి ప్రవర్తనలో తాత్కాలిక మార్పులు రావడం సహజం. ఇప్పుడు మనం అసలైన అత్యంత క్లిష్టమైన ప్రాణాపాయ స్థితులు మరియు వైద్యపరమైన జోక్యాల విభాగానికి వద్దాం. ఒక వ్యక్తి ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు వాళ్ల మెదడు ఎలా పనిచేస్తుందో త్వరగా ఎలా అంచనా వేస్తారు? మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ ద్వారా వారి శ్రద్ధ, ఏకాగ్రతను పరీక్షించడానికి 100 నుండి 7 అంకెలు వరుసగా తీసివేస్తూ లెక్కించమంటారు. అంటే 100, 93, 86 అలానా? కరెక్ట్. నెలల పేర్లను వెనక్కి చదవమంటారు మరియు వరల్డ్ అనే పదాన్ని వెనక్కి స్పెల్ చేయమంటారు. అంటే మెదడులోని ర్యామ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేస్తున్నారన్నమాట. ఇక సూసైడ్ ముప్పును డాక్టర్లు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఆత్మహత్య రిస్కున్నప్పుడు రోగికి ఫైర్ ఆర్మ్స్ అంటే తుపాకుల లభ్యత ఉందా లేదా అని అంచనా వేయడం అత్యంత కీలకం. తుపాకులు ఉంటే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. ఇంకా ఏమైనా చూస్తారా? అలాగే ఉద్దేశ్యం మరియు ప్రణాళికను అంచనా వేయాలి. ఎవరైతే నిర్దిష్ట పద్ధతి కోసం సన్నాహాలు చేసుకుంటారో వారు అత్యంత ప్రమాదంలో ఉన్నట్టు.
కౌమార దశ పిల్లలో ఈ రిస్క్ ఎలా ఉంటుంది? డిప్రెషన్లో ఉన్న టీనేజర్లు పెద్దలలాగా విచారంగా కాకుండా చాలా చిరాకుగా ఉంటారు. గ్రేడ్లు పడిపోతాయి, ఒంటరిగా ఉంటారు. వారి ఒత్తిడి తగ్గించడం, సపోర్ట్ పెంచడం ద్వారా రిస్క్ తగ్గించవచ్చు. ఇందాక మనం మొదట్లో మాట్లాడుకున్నాం చూసారా, మందులే ప్రాణాలు తీస్తాయని. అదేంటో ఇప్పుడు వివరిస్తారా? దాన్ని సెరోటోనిన్ సిండ్రోమ్ అంటారు. డిప్రెషన్కు వాడే మందుల్లో ఎస్ఎస్ఆర్ఐ మరియు ఎంఏఓఐ అని 2 రకాలుంటాయి. ఈ 2 కలిపి వాడితే ఏమవుతుంది? మెదడులో సెరోటోనిన్ రీఅప్టేక్ ఆగిపోయి సెరోటోనిన్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఒక ఇంజిన్లోకి విపరీతంగా ఇంధనం పంప్ చేసి అది కాలిపోయేలా చేయడం లాంటిదా? ఖచ్చితంగా. దీన్ని నివారించడానికి ఎంఏఓఐ ఆపేసిన తర్వాత ఎస్ఎస్ఆర్ఐ మొదలుపెట్టే ముందు కనీసం 2 వారాల గ్యాప్ ఇవ్వాలి. అప్పుడే పాత మందు ప్రభావం పోతుంది. మరి ఇంకో రకమైన మందుల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం గురించేంటి? వాటిని ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ అంటారు, టీసీఎస్. వీటిని ఓవర్డోస్గా తీసుకుంటే గుండె కండరాల కణాల్లో ఉండే ఫాస్ట్ సోడియం ఛానల్స్ బ్లాక్ అయిపోతాయి. గుండె కండరాలు కొట్టుకోవాలంటే కరెంట్ కావాలి. దానికి ఈ సోడియం ఛానల్స్ స్పార్క్ ప్లగ్స్ లాగా పనిచేస్తాయన్నమాట. ఆ స్పార్క్ ప్లగ్స్ బ్లాక్ అయిపోతే గుండె లయ తప్పుతుంది, బీపీ పడిపోతుంది కదా. మరి దీన్నెలా బాగుచేస్తారు? భలేగా అర్థం చేసుకున్నారు. దీనికి తక్షణ చికిత్సగా సోడియం బైకార్బనేట్ వాడతారు. ఇది శరీరంలో సీరం పీహెచ్ని పెంచి ఆ బ్లాక్ అయిన సోడియం ఛానల్స్ చుట్టూ సోడియంను విపరీతంగా పెంచుతుంది. అప్పుడా ఛానల్స్ మళ్లీ తెరుచుకుంటాయా? అవును. దానివల్ల ఆ ఛానల్స్ మళ్లీ తెరుచుకుని గుండె సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీన్ని బట్టి ఒక చిన్న మాలిక్యులర్ ఛానల్ ప్రాణాలను ఎలా నిలబెడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజమే. మనం ఒక సాధారణ పిల్లాడి ఎదుగుదల దగ్గర నుండి మెదడులోని రసాయనాల వల్ల వచ్చే విల్సన్ వ్యాధి, టిక్స్, మనస్సు ఆడుకునే డిఫెన్స్ మెకానిజమ్స్, చివరికి గుండెను ఆపేసే యాంటీడిప్రెసెంట్స్ వరకు చాలా అద్భుతమైన ప్రయాణం చేశాం ఈరోజు. అవును. ఇదొక మైండ్ బెండింగ్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. కానీ ఇవన్నీ విన్నాక నాకో సందేహం కలుగుతోంది. మన ప్రవర్తన, కోపం, భయం, మన నిర్ణయాలు అన్నీ కేవలం కొన్ని రసాయనాలు, మన మెదడులో పేరుకుపోయే రాగిలాంటి మూలకాలు, మరి మనం ఎంచుకోలేని జన్యువుల చేతుల్లోనే ఉంటే, మరి మనం రోజువారీ జీవితంలో తీసుకునే నిర్ణయాల్లో నిజంగా మన స్వేచ్ఛా సంకల్పం, అదే ఫ్రీ విల్ శాతమెంత? అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మనం ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నామనుకునే నిర్ణయాలు కేవలం మన మెదడులో జరిగే కొన్ని రసాయన సమీకరణాల ప్రతిస్పందనలు మాత్రమేనా? ఈ ప్రశ్నతో శ్రోతలు కూడా మరింతగా తమని తాము ప్రశ్నించుకుంటారని ఆశిస్తున్నాం. ఈనాటి మన ఈ విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు అందరికీ కృతజ్ఞతలు.